అత్యంత బరువైన GSAT-19 ఉపగ్రహ ప్రయోగంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఇస్రో మరో సాహసానికి సిద్ధమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి GSLV ప్రయోగాన్ని ఇస్రో మరికొద్దిసేపట్లో చేపట్టబోతోంది. దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది, నిర్విఘ్నంగా కొనసాగుతోంది. GSLV అత్యంత భారీ రాకెట్ మాత్రమే కాదు, దీని ద్వారా ఈరోజు ప్రయోగించబోతున్నటువంటి ఉపగ్రహం కూడా అత్యంత భారీది అన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం, అణుశాస్త్ర రంగంలో పోఖ్రాన్ పరీక్షల్లో విజయం సాధించడం ఎంత కీలకమో ఈరోజు GSLV విజయం కూడా భారత అంతరిక్ష రంగానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు అంత కీలకం కాబోతోంది. మరి ఇలాంటి GSLVకి సంబంధించి ఇస్రో ఎలాంటి కృషి చేసింది, ఈ ప్రయోగం ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి, ముఖ్యంగా సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయన్న అంశాలపై ప్రత్యేక చర్చను చూద్దాం. అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు, నిపుణులు చర్చలో పాల్గొంటున్నారు. వారితో చర్చను ప్రారంభిద్దాం. PSR శ్రీనివాస్ శాస్త్రి గారు. శాస్త్రి గారు, మీరు DRDOలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇస్రోలో కూడా మీకు సుదీర్ఘ అనుభవం ఉన్నాయి. GSLV అన్న వెంటనే ఈరోజు ప్రతి ఒక్క శాస్త్రవేత్త భారతదేశం వైపు చూస్తున్నారు, ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. 2 దశాబ్దాల కలగా పేర్కొంటున్నారు. ఎందుకని GSLV అనేటువంటిది ఇంత ప్రాధాన్యత వచ్చింది? PSLV లాంటి ఒక అద్భుతమైనటువంటి రాకెట్ను రూపొందించుకున్నటువంటి మనం GSLV అంశంలో ఇన్ని రోజులు, ఇన్ని దశాబ్దాలు ఎందుకు నిరీక్షించాల్సి వచ్చింది? మీరు PSLV తర్వాత GSLV ఈ రెండింటిని చూస్తే రెండు విభిన్న క్లాసులకు చెందినవి. PSLV మీద మనం 1200 kg మాత్రమే పేలోడ్ తీసుకెళ్ళగలుగుతాము. అదే మనం ఇప్పుడు GSLV మీద చూస్తే కనుక ఇది 4000 kgsని తీసుకెళ్ళడానికి చేయబడింది. ఈ టెక్నికల్గా మాత్రమే కాకుండా ఈ రోజుల్లో ఏమైందంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఈ కమర్షియల్గా వచ్చింది. రైట్. సో దాంతో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం 4000 kg శాటిలైట్స్ అన్ని మనం విదేశాల నుంచే లాంచ్ చేసుకుంటున్నాము. అది మనకు పరిజ్ఞానం మన శాటిలైట్ లాంచ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఇది కనుక సక్సెస్ఫుల్ అవుతుంది ఎట్లాగో అయితే దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఇతర ఉపగ్రహాలను కూడా, ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా లాంచ్ చేయడానికి వీలుంటుంది. ఇదే కాకుండా ఇది ఏంటంటే చాలా కమర్షియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మొదట్లో 25 ఏళ్ల క్రితం ఎప్పుడైతే GSLV మొదలుపెట్టామో మన ఎయిమ్ మన శాటిలైట్లని మనం లాంచ్ చేసుకుంటే చాలు అనే ఉద్దేశంతో మొదలుపెట్టినా కూడా ఈ గడిచిన 25 ఏళ్ల కాలంలో ఇది డెవలప్మెంట్ అయ్యి లాంచ్ చేసే స్థితికి వచ్చేసరికి అంతరిక్ష రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3G, 4G, 5G ఇలా వస్తున్నాయి, సర్వీసులన్నీ వస్తున్నాయి. ఇదివరకు 5 శాటిలైట్లు ఏవైతే చేయగలుగుతాయో ఈరోజు ఒక శాటిలైట్ తోటే అంత పని చేయగలిగే అన్ని కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు. ఎందుకంటే KU బ్యాండ్లో మొదలుపెట్టాం మనం, C బ్యాండ్తో స్టార్ట్ చేసి ఎక్స్టెండెడ్ C, X బ్యాండ్ అన్నీ వెళ్ళి ఇప్పుడు KU బ్యాండ్లో, KA బ్యాండ్లో పెడుతున్నాం GSATలో. సో లాట్ ఆఫ్ బ్యాండ్ విడ్త్ అడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల. సో అందుకని ఇది కనుక మనకు సక్సెస్ఫుల్ అయితే ఈ రోజున మనం అతి తక్కువ ధరలో ఉపగ్రహాలని, విదేశాల ఉపగ్రహాలని కూడా లాంచ్ చేసి మనం మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయవచ్చు. ఓకే. శివప్రసాద్ గారు, ఇప్పుడే శాస్త్రి గారు అంటున్నారు ఇటు బ్యాండ్ విడ్త్ పరంగా మనకు వెసులుబాటు వస్తుంది, మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. మరి GSLVకి సంబంధించి గతంలో మనం ఏమన్నా కృషి చేసామా? GSLV అంశంలో ఇస్రో ఇంతకాలం నిరీక్షించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఈ సాంకేతిక పరంగా GSLVకి ఉన్నటువంటి క్లిష్టత ఏంటి? మనకు ముందు అసలు GSLV ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ GSLV మనకి కమ్యూనికేషన్ సిస్టమ్, మనకి టీవీ సిగ్నల్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ సిగ్నల్ కావచ్చు, ఇది మనము భూమి నుంచి పైకి పంపించి భూమి దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. దాన్నే ఎర్త్ స్టేషన్ అంటాము. ఎర్త్ స్టేషన్ నుంచి మనం శాటిలైట్కి పంపిస్తాం, శాటిలైట్ నుంచి కింద రిసీవర్ దగ్గరకు మళ్ళీ వస్తుంది. అంటే మనకి భూమి గుండ్రంగా దానంతా చుట్టూ దానికి తిరుగుతూ ఉంది. మన శాటిలైట్ ఒక పొజిషన్లో తీసుకోవాలంటే, ఒక పొజిషన్లో ఉండాలి అంటే భూమితో పాటుగా అదే స్పీడ్తో తిరుగుతూ ఉండాలి. దానికి మనకి జియో సింక్రనస్
శాటిలైట్ అని అంటాం. జియో అంటే భూమితో సంబంధించిన దాన్ని జియో. సింక్రనస్ అంటే భూమి వేగంతో పాటుగా తిరుగుతూ భూమి మీద మనం ఒక దగ్గర ఉంటే అది ఎప్పుడూ ఒకే నిశ్చితమైన ప్లేస్ లో ఉంటుంది. దానిని జియో సింక్రస్ ముందు అంటాం అనమాట. ఈ జియో సింక్రనస్ ముఖ్యంగా మనం దేనికి వాడతామంటే, ఇందాక పిఎస్ఎల్వి అనేది మనం వాతావరణ పరిశోధనకి వీటికి వాడుతూ ఉంటే, జిఎస్ఎల్వి కమ్యూనికేషన్ దానికి వాడుతూ ఉంటాం. ఇవాళ మనకు బోల్డ్ అన్ని టీవీ ఛానల్స్ వస్తున్నాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇతర దేశాల నుంచి టీవీ ఛానల్స్, ఇతర దేశాల నుంచి సెల్ ఫోన్స్, ఇవన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు అట్లా కాకుండా భూమి మీద వెళ్లే స్పీడ్ తో ఉన్న వెహికల్ ఎంత స్పీడ్ వెళుతోంది, ఒకవేళ లేజర్ గన్స్ పెట్టేసేసి ఇది స్పీడ్ తో ఎక్కువైందా తక్కువైందనే ఫెసిలిటీ కావాలి అంటే కనుక మనకి ఈ జియో స్టేషనరీ సెటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్స్ మనకు కావాలా. ఇది సుమారుగా భూమికి 35,000 కిలోమీటర్ల దూరంలో సెటిలైట్ ఉంటుంది. అంత ఎత్తుకు సెటిలైట్ పంపించడానికి కష్టమైనది ఇది. మీకు ఇంతకు ముందు మనం పిఎస్ఎల్వి అది సుమారుగా 1000 to 1200 కేజీ శాటిలైట్ పంపించితే ఇవాళ పంపించేది 3200 ఆర్డు. మనకి ఇవాళ ఈ ఫెసిలిటీ 4,000 కేజీల వరకు 4 టన్నుల బరువును తీసుకెళ్తుంది. ఈ 4 టన్నుల బరువుని మనకి పైకి తీసుకువెళ్ళాలి అంటే ఇబ్బందులు ఏమిటి అనేది ప్రశ్న. గత 25 సంవత్సరాలుగా మన శాస్త్రవేత్తలు దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు 11 ప్రయత్నాలు జరిగినాయి. 200 ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ రోజు దీనిని మనం నింగిలోకి పంపించడానికి కాన్ఫిడెన్స్ వచ్చేసేసి ఫిబ్రవరిలో మనం సక్సెస్ అయ్యాం. ఈ క్రియోజెనిక్ ఇంజిన్ అనేది ముఖ్యమైనది. క్రియోజెనిక్ ఇంజిన్ 3rd స్టేజ్ లో ఉంది. ఈ స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ లో ఈ ర్యాకెట్ ను బయటకు పంపించాలి, గురుత్వాకర్షణ దగ్గర నుంచి బయటకు పంపించాలి. ఆ బయటకు పంపించేటప్పుడు చాలా ఒత్తిడి కావాలి, కింద నుంచి థ్రస్ట్ కావాలి. సుమారుగా మన దీపావళిలో వచ్చే అవాయసువాయాలు అంటామే, అది కూడా దానిలాగానే ఇది కూడాను చాలా థ్రస్ట్ వస్తే ఇది బయటకు వెళ్తుంది. ఆ బరువు నుంచి బయట పెడతానికి ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్ అని మనం బొమ్మల్లో చూస్తున్నాం, 2 ఉన్నాయి. దానికి ఎక్కువ థ్రస్ట్ కావాలి కాబట్టి 2 అడిషనల్ మోటార్స్ పెట్టాము. అవి కొన్ని సెకండ్లు వెళ్ళినాక, కొంత దూరం వెళ్ళినాక దాదాపుగా 200 టన్స్ ఫ్యూయల్ కన్సమ్ అయిపోయినాక ఇది బరువు అనవసరం కాబట్టి దాన్ని సపరేట్ చేసేసి స్టేజ్ సపరేషన్ చేసేసి అది కింద పడిపోతుంది, తర్వాత గాలిలో మాడిపోతుంది. ఇది పైకి తీసుకువెళ్ళినప్పుడు మనం ఈ ఎర్త్ ఆర్బిట్ లో ఎట్లా పెడతాము, ఎర్త్ ఆర్బిట్ ఎక్కడ ఉందంటే మనకు భూమధ్య రేఖ దగ్గరలో దీని చుట్టూ తిప్పుతూ ఉంటాం. అది ఎందుకని భూమధ్య రేఖకి దగ్గరలో ఉంటాం అనేది, 35,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు కింద నుంచి మనం చూస్తే కనుక మన యాంగిల్ సుమారుగా కోనికల్ యాంగిల్లో తయారవుతుంది. దాన్ని టెస్టిలేషన్ అంటారు. టెస్టిలేషన్ అంటే ఒక బుడగలు భూమిని ఎట్లా ఆక్రమించుతాయో అట్లాంటిదే టెస్టిలేషన్ అని అనవచ్చు. జనరల్ గా ఇప్పుడు 3 శాటిలైట్స్ అయితే కనుక ఎర్త్ అంతా కలిసి వస్తుందని ఉందన్నమాట. ఈ 3 శాటిలైట్స్ కి ఒకదానికి అవుతాయి. మనం కింద నుంచి పంపించేది ఒక శాటిలైట్ కంటే ఇంకో శాటిలైట్ దగ్గర నుంచి ఇంకో శాటిలైట్ రిలే చేస్తుంది లేజర్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మూడో దానికి వచ్చి రిసీవర్ ఎక్కడుందో ఎక్కడి నుంచి మనం తీసుకోగలము. మన జియో సింక్రనస్ శాటిలైట్ ప్రయోజనము ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం పనికొస్తుంది. టీవీ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేకపోతే సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, మిలిటరీ కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఈ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, వేరీడ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మీరు చాలా కీలక అంశం ప్రస్తావించారు. ఈ ఫ్రీక్వెన్సీల గురించి మనం మాట్లాడబోయే ముందు అలానే జిఎస్ఎల్వి రాకెట్ లో ఉన్నటువంటి దశలేంటి, క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈ అంశాలను మనం నిపుణులు అడిగి తెలుసుకునే ముందు ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు చిన్న విరామం. ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. ఇస్రో చేపట్టిన జిఎస్ఎల్వి ప్రయోగంపై ప్రత్యేక చర్చను చూస్తున్నాం. అత్యంత కీలకం కాబోతున్నటువంటి జిఎస్ఎల్వి ప్రయోగం భారత అంతరిక్ష చరిత్రలో ఎలాంటి పెనుమార్పులు తీసుకురాబోతున్నటువంటి అంశాన్ని నిపుణులు వివరిస్తున్నారు. రఘునందన్ గారు, ఇస్రో కీలకంగా చేపట్టుతోంది ఈ ప్రయోగాన్ని. ఇటు శివప్రసాద్ గారు కానీ శాస్త్రి గారు పేర్కొన్నట్టుగా సుదీర్ఘ విరామం అనంతరం కఠోరమైనటువంటి శ్రమ అనంతరం మనం దీన్ని చేపట్టబోతున్నాం. మరి రాకెట్కు సంబంధించి ఉన్నటువంటి దశలేంటి? ఇందాక ఇటు శివప్రసాద్ గారు పేర్కొన్నట్టుగా క్రయోజెనిక్ ఇంజిన్ అని చెప్పి అంటున్నారు. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అన్నటువంటిది ఏ దశలో వస్తుంది, దీని ప్రాధాన్యత ఏంటి? అవునండి, ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇప్పుడు ఇంకోసేపట్లో మన ప్రేక్షకులు ఎలా అయినా లైవ్ చూస్తారు, అప్పుడు వివరణ కూడా ఉంటుంది. అయితే ఒక్కసారిగా చెప్పుకోవాలంటే ఈరోజు జరుగుతున్న మిషన్ పేరు జిఎస్ఎల్వి మార్క్ 3 D1 బై GSAT-19 అనే మిషన్ అండి ఈరోజు. అంటే ఇందులో ఏం జరగబోతుంది అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 అనే ఒక వాహక నౌక
దాని సహాయంతో GSAT-19 అనే ఒక ఉపగ్రహాన్ని మనం కక్షలో పెట్టబోతున్నాం. అయితే దీంట్లో విశిష్టత ఏమిటంటే ఈ GSLV Mark 3 అనేది చాలా అద్భుతమైన వెహికల్, చాలా శక్తివంతమైనది, చాలా భారీ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా మాట్లాడితే 5 గంటల 28 నిమిషాలకి ఈ యొక్క ప్రస్థానం మొదలవుతుందండి. 5 గంటల 28 నిమిషాలకి 3 దశల్లో ఉన్న ఈ యొక్క GSLV Mark 3 వెహికల్ వాహక నౌక తన ప్రయాణాన్ని మొదలు పెడితే దగ్గరగా 16 నిమిషాల 20 సెకండ్స్లో ఈ యొక్క 3 దశల్లో మండిస్తూ ఈ GSAT-19 అనే ఉపగ్రహాన్ని కక్షలో పెట్టాలి. అయితే ఈ క్రమం కూడా మనం చూసినట్లయితే PSLV అయితే జనరల్గా 4 స్టేజెస్లో చేస్తుంది ఆ పని. అయితే GSLVలో మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రత్యేకంగా ఏమిటంటే మీరు ఒకసారి మన ఇమేజ్ మనం చూస్తే ఇందాక ప్రొఫెసర్ గారు కూడా మనకి చెప్పారు. ఫస్ట్ స్టేజ్ ఇలా ఉంటుందండి S200 ఈ బూస్టర్స్ ఇవి. తర్వాత ఇది రెండో స్టేజ్, తర్వాత ఈ ఫైనల్గా ఈ క్రయోజెనిక్ స్టేజ్ అనమాట. సో ముందుగా ఇవి రెండు సైమల్టేనియస్గా మండుతాయి. ఇది కనుక మనం క్రమం చూసినట్లయితే ఇది దగ్గరగా మనకి 2 నిమిషాలు 20 సెకండ్ల పాటు మండాలండి. మండుతూ భూమి నుంచి ఈ వెహికల్ అంతా కూడాను 61 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాలి. ఇవి 2 నిమిషాలు 20 సెకండ్ల మండుతున్న సమయంలోనే కేవలం 5 సెకండ్ల ముందు ఈ పార్ట్ ఉంది చూస్తున్నారా, ఈ పార్ట్ ఇది ఇగ్నిషన్ చేస్తారు శాస్త్రవేత్తలు. సో అది ఇగ్నైట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇవి విడిపోయి మండిన తర్వాత విడిపోతాయో బూడిదైపోతాయో ఈ రెండో స్టేజ్ మొదలవుతుంది తన ప్రయాణానికి. సో అది దగ్గరగా 3 నిమిషాలు 24 సెకండ్ల పాటు ఈ మొత్తం కూడా మండుతుందండి. 61 కిలోమీటర్ దూరం నుంచి దగ్గరగా 128 కిలోమీటర్ దూరం వరకు కూడా దూసుకెళ్ళాలి. అదే కాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉందండి. ఈ ఫస్ట్ స్టేజ్ మండిన సమయం వరకు ఈ యొక్క వెహికల్ స్పీడ్ సెకండ్కి 1.6 కిలోమీటర్లు ఉండాలి. రెండో స్టేజ్ ఇగ్నిషన్ అయ్యి ఎండ్ అయ్యేలోగా 1.6 కిలోమీటర్ నుంచి 4 కిలోమీటర్ పర్ సెకండ్ రావాలి. ఫైనల్గా ఇలా 2 స్టేజ్లు అయిపోయిన తర్వాత చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైనది, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పార్ట్ ఇదన్నమాట అండి. ఇది క్రయోజెనిక్ ఇంజిన్. ఇది క్రయోజెనిక్ C25 స్టేజ్ అంటారు. ఇందులో క్రయోజెనిక్ C20 అనే ఒక ఇంజిన్ మనం వాడుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తల టార్గెట్ ఏమిటి అంటే 168 కిలోమీటర్ల నుంచి 178 ఏదైతే శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించారో ఆ ప్రయాణం చేయాలి. చూస్తే ఫిగర్ చిన్నగానే ఉంది, కానీ మొత్తం 10 నిమిషాల పాటు జరుగుతుంది. అంటే 5 నిమిషాలు లాంచ్ అయిన 5 నిమిషాల నుంచి 16 నిమిషాల వరకు దగ్గర 10 నిమిషాల పాటు ఈ ఇంధనం మండుతుంది. దీనికి ఉన్న టార్గెట్ ఏంటంటే అండి 4 కిలోమీటర్ పర్ సెకండ్గా ఉన్న వెహికల్ని 10 కిలోమీటర్ పర్ సెకండ్కి తీసుకెళ్ళాలి. చాలా రెట్టింపు వేగం. అంటే దగ్గర చెప్పాలంటే సెకండ్కి 10 కిలోమీటర్లు అంటే ఒక నిమిషానికి 600 కిలోమీటర్లు, ఒక గంటకి 36,000 కిలోమీటర్ల వేగాన్ని 10 నిమిషాల్లో ఇది అచీవ్ చేసుకుని వెహికల్ని పుష్ చేసుకుని ఇంత బరువుని దగ్గరగా 3,200 కిలోల బరువుని నిర్దేశించిన కక్ష. అంటే శాస్త్రవేత్తల ముందున్న టార్గెట్ ఈరోజు ఏంటంటే అండి 170/35,975 కిలోమీటర్లు ఏదైతే కక్ష ఉందో ఆ కక్షలో దీన్ని ప్రవేశపెట్టాలి. అయితే అక్కడ అంత దూరం వెళ్ళినంత మాత్రమే అయిపోదండి పని. అక్కడ నుంచి శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏమిటంటే నెక్స్ట్ 2-3 డేస్లో ఒక్కసారి కక్షలో చేరిన తర్వాత ఈ శాటిలైట్ దాంట్లో లిక్విడ్ అపోజీ మోటార్ అని ఉంటుంది అనమాట. దాన్ని బర్న్ చేసుకుంటూ అంటే 170/35,000 కిలోమీటర్లు ఏదైతుందో అక్కడి నుంచి క్రమేపీ అంటే చూశారు కదా ఏ విధంగా ఇలా తిరుగుతూ ఫైనల్ గా 36,000 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్తుంది. సో ఇదంతా క్రమాన్ని మన ప్రేక్షకులు ఇంకా కొద్దిసేపట్లో 16 నిమిషాలు 20 సెకండ్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. హరికృష్ణ గారు, అంతరిక్ష అంశాల్లో మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది. PSLV ప్రయోగం అన్న వెంటనే ఒక తెలియనటువంటి భరోసా, తప్పనిసరిగా ప్రయోగం అనేటటువంటిది విజయం అవుతుందని. కానీ GSLV అంశంలో ఇస్రో ఇప్పటి వరకు ఎందుకని వేచి చూడాల్సి వచ్చింది? శివప్రసాద్ గారు పేర్కొన్నారు, దాదాపు 11 ప్రయత్నాలు చేశారు అంటున్నారు. కానీ మొదటిసారిగా మనకి ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నమ్మకం వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుత ప్రయోగానికి ముందు ఇటు క్రయోజెనిక్ ఇంజిన్ అంశంలో GSLV ఎట్లాంటి కృషి చేసింది? అంటే ఇక్కడ GSLV గురించి మనం మాట్లాడుకుంటే GSLV ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ భూస్థిర, ముఖ్యంగా భూ అనువర్తిత జియో సింక్రనస్ కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే PSLV గొప్ప జైత్రయాత్రను సాధించింది. దాదాపు మనం PSLV C-37 దగ్గర కూడా మాట్లాడుకున్నాం. సో 104 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. అయితే GSLV విషయానికి వచ్చేస్తే విషయం అంటే ఇక్కడ వీళ్ళ సక్సెస్ రేట్ అనేది పెద్దగా గొప్పగా ఏం లేదు కూడా. ఎందుకంటే ఇస్రో చాలా ఇబ్బంది పడింది, కానీ అన్ని కష్టాలు దాటుకొని ఇస్రో ఈ GSLVని విజయవంతం చేయడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా GSLVలో ఏంటంటే ఇది ప్రాజెక్ట్ 1990లో ప్రారంభమైందండి.
అయితే 2001 వరకు దీన్ని మనం ప్రయోగించలేదు. ఈ లోపల ఏమైందంటే జిఎస్ఎల్విలోని 3వ దశ క్రయోజెనిక్ దశ గురించి సార్ వివరించారు. అయితే క్రయోజెనిక్ దశ అభివృద్ధి కీలకం అన్నమాట. ఈ క్రయోజెనిక్ దశ గురించి రష్యాతో గ్లావ్ కాస్మస్ అనే కంపెనీతో భారత్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే ఆ ఒప్పందంలో భాగంగా రష్యా మనకు ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో అమెరికా అడ్డుపడి ఆంక్షలు విధించిందన్నమాట. ఈ సందర్భంలో ఇక భారతదేశానికి వేరే మార్గం లేక 1996లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనకు ఇక్కడ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అనే ఒక కేంద్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్రయోజెనిక్ స్టేజ్ని అభివృద్ధి చేసింది. ప్రారంభ ప్రయోగాలు చాలా సక్సెస్ సాధించాయి. కానీ ఎప్పుడైతే మనం తొలిసారిగా దీన్ని జిఎస్ఎల్విలో పెట్టి ప్రయోగించాలని అనుకున్నామో, ముఖ్యంగా ఇది ఎప్పుడు జరిగిందంటే జిఎస్ఎల్వి D3 అండి, ఏప్రిల్ 15, 2010. ఓకే, అప్పుడు ప్రయోగం విఫలమైంది. ముఖ్యంగా క్రయోజెనిక్ ఇంజిన్ ఇగ్నైట్ అయిన కొన్ని సెకండ్లకే, మిల్లీ సెకండ్స్కి అది ఆగిపోయింది. దాంతో ఒక్కసారిగా మనం ఇన్ని రోజులు కష్టపడి తయారు చేసినటువంటి క్రయోజెనిక్ దశ విఫలం అవడంతో మళ్ళీ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీస్ వేసి ఎందుకు ఏంటి కారణం అని కనుక్కున్నారు. అయితే అదే ఏడాది 2010 డిసెంబర్ 25న రష్యా క్రయోజెనిక్ ఇంజిన్ వాడి మనం ప్రయోగించిన జిఎస్ఎల్వి మళ్ళీ వైఫల్యం, అది కూడా మొదటి దశలోనే పోయింది. అంటే ఈ వరుస వైఫల్యాలు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇస్రో మీద క్రయోజెనిక్ లేదు. మొదటిది భారతదేశ క్రయోజెనిక్ ఇంజిన్, అయితే రెండవ దానిలో 2010 డిసెంబర్ 25న ప్రయోగించిన జిఎస్ఎల్విలో రష్యా చెందిన క్రయోజెనిక్ ఇంజిన్ మనం వాడాం. అయితే ఈ రెండు వైఫల్యాలతో ఒక్కసారిగా జిఎస్ఎల్వి మొత్తం కార్యక్రమం మీద అనుమానం వ్యక్తమైంది. చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికాకు చెందిన నాసా ప్రతినిధులు భారతదేశం యొక్క జిఎస్ఎల్వి అభివృద్ధిపై పూర్తి అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో మళ్ళీ ఇంకొక ప్రయోగం కూడా ఆగస్టు 19, 2013 అండి, జిఎస్ఎల్వి D5. ఇది ప్రయోగం కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 75 నిమిషాల ముందు ఆపేశారు. రెండవ దశ ముఖ్యంగా ఆక్సిడైజర్ ట్యాంక్ లో లీకేజ్ గుర్తించారు. అప్పుడు గనక మనం గుర్తించకపోతే కనీసం అప్పుడు కూడా మూడోసారి వైఫల్యం చెందేది. ఇక అప్పుడు మళ్ళీ జిఎస్ఎల్విలో అన్ని కరెక్షన్స్ చేసి 2014 జనవరి 5న జిఎస్ఎల్వి D5 ద్వారా భారతదేశం తొలిసారిగా క్రయోజెనిక్ ఇంజిన్ ని విజయవంతంగా పరీక్షించింది. ఆ విధంగా ఇన్ని కష్టాలు నష్టాలు మనం దాటుతూ మనం మొత్తానికి ఈరోజు గొప్ప సామర్థ్యాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు జిఎస్ఎల్వి, ఇప్పుడు జరగబోయే జిఎస్ఎల్వి Mark 3, ఇప్పుడు మీరు చూసారు లేదు, Mark 1, Mark 2, Mark 3 అంటారు. Mark 1 అంటే రష్యా ఇచ్చిన క్రయోజెనిక్ ఇంజిన్ అమర్చి మనం ప్రయోగించిన వాటిని Mark 1 అంటున్నాం. అయితే మనం అభివృద్ధి చేసి మనం సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి Mark 2. అయితే ఈ Mark 2 ప్రయోగం ద్వారా మనం పెద్దగా 2000 అంతకంటే ఎక్కువ కిలోగ్రాముల ఉపగ్రహాలు ప్రయోగించినాం. ఇప్పుడు Mark 3 ఏంటంటే 4000 కిలోల ఉపగ్రహాల బరువుతో పాటు క్రయోజెనిక్ ఇంజిన్. సో ఇలా 3 దశలు స్వదేశీ పూర్తి స్థాయి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ మనం అభివృద్ధి చేసాం. రైట్. అత్యంత కీలకంగా కాబోతున్నటువంటి జిఎస్ఎల్వి ప్రయోగానికి సంబంధించిన విషయంపై చర్చను కొనసాగించే ముందు ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు మరో చిన్న